న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్ టీం చాలా వేగంగా దర్యాప్తు చేస్తోంది. సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తోంది. నిందితులను విచారిస్తూ ఉంది. బీజేపీ ఎంపీకి ఈటెల రాజేందర్కి ఇప్పుడు నోటీసులు పంపించింది. ఇవాళ సిట్ ముందు ఈటెల హాజరు కాబోతున్నారు. ఇప్పటికే వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేట, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల రాజకీయ నేతల స్టేట్మెంట్లు పూర్తయ్యాయి. రోజుకు 10ల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేస్తోంది. ప్రభాకర్ రావు తన పై అధికారుల పేర్లు చెప్పి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రభాకర్ రావు తమను తప్పుదో పట్టించాడు అని పై అధికారులు చెబుతున్నారు. 2018 ఎన్నికల సమయం నుంచే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సిట్ విచారణలో గుర్తించింది. ఈటెల రాజేందర్ మంత్రిగా రాజీనామా చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈ ఫోన్ ట్యాపింగ్ ఉంది. హుజురాబాద్లో ఈటెలను జీరో చేయాలని అధినేత సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్ తతంగం నడిచినట్టుగా భావిస్తున్నారు. ఈటెలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, డ్రైవర్, సన్నిహితుల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని గుర్తించారు. కామారెడ్డిలో మరికొంతమందిని స్టేట్మెంట్ ఇవ్వడానికి సిట్ పిలిచింది. నేడు సిట్ ముందుకు బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ఈ రోజు ఈటెల రాజేందర్ తో పాటు ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాపింగ్ గురయ్యాయని చెప్తున్నారో వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకోబోతున్నారు. ఇప్పటికే చాలా మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ రోజు ఈటెలతో పాటు ఎవరెవరి దగ్గర నుంచి స్టేట్మెంట్లు తీసుకోబోతున్నారు? ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది స్టేట్మెంట్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిచి రికార్డ్ చేయడం జరిగింది. ఈటెల రాజేందర్తో పాటు మరికొంతమంది బీజేపీ నాయకులకు నోటీసులు ఇచ్చారు ఈరోజు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని. కానీ ఈటెల రాజేందర్తో పాటు మరొక నాయకుడు మాత్రమే వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక కామారెడ్డికి సంబంధించి కూడా కొంతమంది నాయకులకు నోటీసులు ఇచ్చి ఈరోజు విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అయితే రోజు 10ల సంఖ్యలో వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కీలక నాయకులు ఎవరైతే ఉంటారో వారి కదలికలపైన, వారి ఫోన్ నెంబర్స్, అదేవిధంగా వారికి సంబంధించిన బంధువులు, డ్రైవర్లు, ఇలా ప్రతి ఒక్కరి ఫోన్లు, అంటే ఒక కీలకమైన నాయకుడు ఉంటే ఆయనకు అనుబంధంగా ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించిన వివరాలు తెలుసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లో ట్యాపింగ్ చేసి వారు ఎక్కడికి వెళ్తున్నారనే సమాచారం తెలుసుకొని లోకల్ పోలీసులకి, టాస్క్ ఫోర్స్ పోలీసులకి, హైదరాబాద్ అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులకి, అదేవిధంగా జిల్లాలో అయితే అక్కడ జిల్లాలో పనిచేసే స్పెషల్ పోలీసులకి సమాచారం ఇచ్చి అక్కడ వారి కదలికలపై నిఘా పెట్టినట్టుగా సిట్ దర్యాప్తు బృందం గుర్తించడం జరిగింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ కూడా దూకుడు పెంచింది. గతంలో విచారణ ఒకలాగుండేది. ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత విచారణలో వేగవంతం చేశారు. గతంలో అరెస్ట్ అయిన నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్తో పాటు ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ని విడివిడిగా విచారిస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు చెప్పిన సమాధానాలని మళ్ళీ ప్రణీత్ రావుని పిలిచి ప్రభాకర్ రావు ఈ విధంగా చెప్పాడు, మీరు ఈ విధంగా చెప్పారని చెప్పేసి కూడా క్రాస్ క్వశ్చనింగ్ కూడా చేసి వారి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభాకర్ రావు చాలా సీనియర్ ఆఫీసర్గా ఆయన రిటైర్డ్ అయ్యారు కాబట్టి చాలా తెలివిగా తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నా, ముందు తెలియదు, నాకు తెలియదు, ఏదైతే పై అధికారుల సూచనల మేరకు నేను చేశాను అని చెప్పుకొచ్చిన ప్రభాకర్ రావు ఇప్పుడు ఏదైతే మొత్తం సిట్ బృందము సాక్ష్యాధారాలతో సహా ఆయన ముందు ఉంచి విచారించిన సందర్భంలో మౌనంగా ఉంటున్నాడు. కొన్నిటికి అది చేయడం తప్పే, కానీ బిగ్ బాస్ చెప్తేనే చేశామని చెప్పేసి ప్రభాకర్ రావు చెప్తున్నారు. ఇప్పుడు ఆ బిగ్ బాస్ ఓవర్ అనేది గతంలోనే రాధాకిషన్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసిన రాధాకిషన్ రావు సీఎం, మాజీ సీఎం కేసీఆర్ పేరే చెప్పడం జరిగింది. కేసీఆర్ ఆదేశాల మేరకే మేము రైడ్స్ చేశాము, డబ్బులు పట్టుకున్నామని చెప్పేసి కూడా ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు పోలీస్ అధికారులకు సంబంధించిన వారిని అరెస్ట్ చేశారు రాజకీయ నాయకులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10 ఏళ్ళు చక్రం తిప్పినటువంటి కీలక నేతల పాత్ర కూడా ఇందులో ఉంది. వారి సొంత ప్రయోజనాల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా సిట్ సేకరించడం జరిగింది. దానితో పాటు ఇప్పుడు అంటే ఈ ఎన్నికలు 2023 ఎన్నికలే కాదు, 2018 తర్వాత అంటే 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా ముందు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అప్పుడు కూడా వేల సంఖ్యలో ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేసి
చేసి ప్రతిపక్ష నాయకులు ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి అంటే సంబంధించిన నిజానికి కదలికలు తెలుసుకొని 2015 వారి నుంచి ఆర్థిక ఫోన్ ట్యాపింగ్ మూలాలపై దెబ్బలు కొట్టారు. సురేష్ 2015 నుంచి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది బీజేపీ నాయకులు. ఇప్పుడు 2018 నుంచే జరిగినట్టుగా తెలుస్తోంది అని సిట్ అధికారులు అంటూ ఉన్నారని తెలుస్తుంది. మరోవైపు డీజీపీ చెబితేనే చేశాను అని ప్రభాకర్ రావు అంటూ ఉన్నాడు. సో డీజీపీ చెబితేనే చేశాను అంటున్న ప్రభాకర్ రావు మాటలను సీరియస్గా తీసుకుంటున్నారా? ఆ దిశగా కూడా విచారణ జరిగే అవకాశం ఉంటుందా? అంటే ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ రివ్యూ కమిటీకి ఎస్ఐబిగా చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఒక లెటర్ పెట్టాలి. ఎందుకంటే ఆ రివ్యూ కమిటీలో చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ వీరందరూ కూడా ఉంటారు. వారికి ఏ పర్పస్లో ఏ ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ చేయాలనే దానికి సంబంధించిన లెటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెటర్స్ని ప్రభాకర్ రావు మిస్యూజ్ చేశాడు. ఎందుకంటే ఎస్ఐబి కేవలం నక్సలైట్ల విభాగానికి సంబంధించే పనిచేస్తుంటుంది. నక్సలైట్లకు సానుభూతి పరులు ఎవరు ఉన్నారు, నక్సలైట్లకి ఆర్థికంగా ఎవరైనా సాయం చేస్తున్నారా, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి నక్సలైట్లకు సంబంధించిన కదలికల పైన స్పెషల్గా ఏర్పాటైందే ఎస్ఐబి. దానితో పాటు ఎవరైనా హైదరాబాద్లో అనుమానాస్పదంగా ఉన్నా కూడా వారికి సంబంధించిన నెంబర్లు తీసుకొని వాళ్ళు. అలా కాకుండా నక్సలైట్ల సానుభూతి పరుల పేర్లు చెప్పేసి రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లను అక్కడ రివ్యూ కమిటీకి ఇచ్చి చీట్ చేశాడు ప్రభాకర్ రావు అని చెప్పేసి కూడా డీజీపీ గతంలో పనిచేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు వారంతా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు మొత్తం ఈ కేసులో చిక్కుకున్నాడు. ఖచ్చితంగా ఆయన ఏ స్టేట్మెంట్ తప్పుదో పట్టించినా పూర్తి ఆధారాలు సేకరించారు. కాబట్టి నెక్స్ట్ వారం రోజుల్లో చాలా కీలక పరిణామాలు జరగబోతున్నాయి. అందులో రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇప్పటివరకు బాధితుల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎవరైతే నిందితులుగా అనుమానిస్తున్నారో వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రకంపనలు కూడా మొదలయ్యే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చాలా వేగంగా ముందుకు వెళుతుంది. ఈరోజు ఈటెల రాజేందర్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకోబోతోంది. ఇప్పటివరకు అధికారులను మాత్రమే నిందితులుగా చేర్చి విచారిస్తున్న ఎస్ఐటి మరో వారం రోజుల్లో రాజకీయ నాయకులకు, ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు పంపించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరగబోతుంది అనేది.